రాష్ట్ర వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తుంది. అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజులు వెదర్ ఎలా ఉండబోతుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, కూల్ వెదర్ కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? ప్రస్తుతానికి నిన్నటి వరకు అయినా సరే కొద్దిగా ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండేది. పూర్తిగా ఈసారి మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఉపరితల ఆవర్తన లేకపోవడం వల్ల ఈరోజు కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉన్న వర్షపాత సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మనకి ఈరోజు రేపు ఎల్లుండు 3 రోజులు కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం సాధారణంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పూర్తిగా మనకి అక్కడక్కడ జల్లులు మాత్రమే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జూన్ నెల ముగించుకుని జూలై నెలలో గడిపిన ఈ జూలై నెలలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? వర్షపాతం ఏ మేర నమోదయ్యే అవకాశం ఉంది? జూలై నెల 4వ తేదీ నుంచి కొద్దిగా వర్షపాతం వృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. 4, 5 తేదీలో మరి మనకి మనకి మొదటి వారంలో దాదాపుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మరింతగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే ఈ జూలై నెల ఆశాజనకంగా కనిపిస్తుంది అన్నమాట. జూన్ నెలలో ఎంత మేర వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా? హైయెస్ట్గా ఏ జిల్లాలో ఎక్కువ నమోదైంది? 30వ తేదీ వరకు చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా దాదాపుగా 20% వరకు అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అంటే సాధారణ వర్షపాతం నమోదవడం జరిగింది. అత్యధికంగా మనకి మహబూబ్ నగర్ నుంచి చాలా జిల్లాల్లో మనకి సాధారణం కంటే అధికంగా నమోదవడం జరిగింది. ఒక మంచిర్యాల జిల్లా మినహా మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అత్యధికంగా చూసుకున్నట్లయితే మనకి హన్మకొండ, అదేవిధంగా నారాయణపేట, నల్గొండ 75% నల్గొండ, అలాగే హన్మకొండ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు 69, అదేవిధంగా హన్మకొండ 64, ఈ విధంగా 60% కంటే అధికంగా నమోదవడం అయితే జరిగింది. ఇప్పుడు విత్తనాలు మొలకెత్తే సమయంలో రైతులు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు ఈ సమయంలో? ప్రస్తుతానికైతే ఇది మనకి సీడ్లింగ్స్ టైం కాబట్టి కొద్దిగా వర్షపాతం ఈ 3 రోజులు తక్కువగా ఉంది కాబట్టి ఇరిగేషన్ షెడ్యూలింగ్ కొంచెం పెంచడం అనేది ముఖ్యంగా చెప్పడం అయితే జరిగింది. అంటే పూర్తి స్థాయిగా ఎప్పుడు పడే అవకాశాలు ఉన్నాయి వర్షాలు? మనకి జూలై నెలలో పూర్తి స్థాయిలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఇప్పుడు ఉపరితల ఆవర్తనం ఏదైతే కొనసాగిందో అదే క్రమంగా బలహీనపడింది. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. కూలింగ్ వెదర్ మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 3 రోజులు ఎప్పుడైతే జూన్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరా శివతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.